మనకు సినిమాలో చూసే భయంకరమైన పాము అన్నకొండ అసలు నిజంగానే ఉంది అని మీకు తెలుసా? అమెరికాలోని అమెజాన్ అరణ్యంలో నివాసించే ఈ అన్నకొండ ప్రపంచంలోని అతి పెద్ద సర్పం. అన్నకొండ అనే పేరు స్పానిష్ భాషలో అన్నకొండ అని ఇక్కడ చెబుతారు. ఈ పాము గురించి పురాతన కాలంలో నుంచి అనేక కథలు, స్థానికలు ఇక్కడ కథలు ఉన్నాయి. కొంతమంది స్థానికులు దీన్ని జంగిల్లో దేవుడు అని కూడా పిలుస్తారు. ఈ పాము ఎక్కువగా అమెజాన్ నది పరిసరంలో ప్రాంతంలో కనిపిస్తుంది. నీటిలో ఎక్కువగా ఉంటుంది. ఈ జంతువు ఒకసారి వేట మొదలెడితే తప్పకుండా దాదాపు అసాధ్యంగా ఇది వదలదు. సాధారణంగా చేపలు, పక్షులు, కోతులు ఇలాంటివి ఇది వేటాడి తింటాయి. అలాగే నీటిలో ఉన్న మొసలేను కూడా ఎక్కువగా తింటాయి. ఒక పెద్ద అన్నకొండ అడుగు 30 అడుగులు సుమారు 9 మీటర్ వరకు ఉంటుంది. బరువు సుమారు 250 కిలోల వరకు ఉంటుంది. ఇవి బలవంతంగా తమ ఆహారాన్ని కడుపు పిసికి చంపుతాయి. దాంతో వీటిని కాన్స్ట్రిక్టర్ స్నేక్ అని పిలుస్తారు. అనేక శతాబ్దాలుగా మనుషులు వీటిని భయపడి పూజించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని పురాతనలైతే మనము చూస్తే అమెరికాలో కూడా ఇలాగే జరిగింది. అమెరికాలో అయితే అన్నకొండ పవిత్రంగా విఘ్నంగా భావించి తమ గోడల పైన చిత్రాలైతే పెట్టి పూజలైతే చేస్తారు. అన్నకొండ సర్పాలైతే బోవ కుటుంబానికి చెందుతాయి. వీటికి 4 ప్రధాన జంతువు ఉన్నాయి. గ్రీన్ అన్నకొండ, ఎల్లో అన్నకొండ, డార్క్ స్పాటెడ్, బాల్వియన్ అన్నకొండ అని 4 తరాలైతే ఇక్కడ సర్పాలున్నాయి. వీటిలో గ్రీన్ అన్నకొండ అనేది ఎంత పెద్దది, భయంకరమైన సర్పం. ఇప్పటికీ అమెజాన్ అడవులో కొన్ని రికార్డుల కంటే పెద్ద అన్నకొండలు ఉన్నాయి అని అక్కడున్న స్థానికులైతే చెబుతారు. కొంతమంది వేటగాళ్లు 40 అడుగుల పాములు కూడా ఉన్నాయి, సర్పాలు చూశామని కూడా చెబుతారు. కానీ అది శాస్త్రవేత్తంగా ఇంకా నిర్ధారించలేదు. మొత్తం చూస్తే అన్నకొండ సర్పము మనుషుల ఊహాశక్తిని, భయాన్ని, ఆరాధనలు ఒక అద్భుతమైన ప్రకృతి సృష్టి. ఇది ఎక్కువగా నీటిలోనే ఉంటుంది. నదుల దగ్గర, చెరువుల దగ్గర నీటిలో నిండిన అడవుల వంటి నివాసం ఇక్కడ ఇవి ఉంటాయి. వేట కోసము చాలా ఓపికగా ఎదురు చూస్తాయి. ఒక్కసారి ఆహారం దొరికిందంటే ఒక దెబ్బకు దాన్ని పట్టు తీసుకుంటాయి. ఇవి విషపూరితమైతే కాదు, కానీ బలంతో తమ ఆహారాన్ని చుట్టి పిసికి చంపుతాయి. అందుకే వీటిని కాన్స్ట్రిక్టర్ స్నేక్ అని కూడా పిలుస్తారు. జంతువులని మింగేస్తాయి. కాపల కుక్క కావచ్చు, మొసలి కావచ్చు. ఇంకా నా వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.